పీస్ హైబ్రిడ్ పిల్ల చెప్తుంటేనే నాకు నమస్తుంది. ఇంకా చూసేద్దామా ఆలస్యం చేయకుండా. ప్లీజ్ వెల్కమ్ కిరా కార్పి యాచి. అక్క చెల్లి సడన్ గా ఎందుకు నన్ను హాస్టల్ నుంచి పిలిపించారు? అదేంటి చెల్లి అలా అంటావు? రేపు నా పెళ్లి చూపులు కదా, నువ్వు నా పక్కనే ఉండాలి. ఎందుకు? ఎందుకంటే నా అందం నీకు శాపం కాకూడదు. నా అందమేంటి కట్టయితే అంత యాసిడ్ ఇక్కడ రాసేసి అక్క. కలువులు లాంటి నా కళ్ళను కాల్చేయక్క. బూడిద లాంటి నా బుక్కలు బూడిద చేసేయక్క. ఉచ్చాలు లాంటి నా పళ్ళను రాలగొట్టేయక్క. వెళ్ళి ఎక్కడి అవసరమా నీకు? పని వాళ్ళ ఉండు. చెమలు కాదురా, కులుకుతున్నాను. కులుకుతున్నట్లేదు, మనుషుల్లోని మెంటలో కెలుగుతున్నట్టుంది. బాధపడకు చెల్లి, అందం తక్కువయ్యి అందవిహీనంగా ఉండి నేను ఏడుస్తున్నాను, అందం ఎక్కువయ్యి నువ్వే ఏడుస్తున్నావు. అంతేలే, భగవంతుడికి కూడా బ్యాలెన్స్ చేయడం చేత కాదు. ఏమంటే మీ అందం గురించి మిగతా వాళ్ళు తెలియపోవచ్చు, కానీ నాకు మాత్రం బాగా క్లారిటీగా ఉంది. ఏంటంగా మీరు జున్నుగడ్డ, మరి నేను చీరగట్టిన ఎర్రగడ్డ. ఏంటి రంగా ఇది? అనసూయ కూడా నా అందానికి ముగ్ధురాలే కింద పడి ముడత పిండిలా కొట్టుకుంటది. సెంటర్ కెమెరా చూస్తూ నాకు అనసూయకున్న తేడాని నీట్ గా చెప్పు రంగా. అనసూయ కెమెరా లెన్స్, నేను అంబు లెన్స్. ఇక్కడిచ్చి అమ్మా ఏమైందమ్మా? వేడిపిస్తున్నారే. అయ్యో భగవంతుడా, ఒక అమ్మాయి అందంగా పుట్టడం తప్పే తల్లి, కానీ అది నా కడుపులో పుట్టడం మరీ తప్పు తల్లి. దీన్ని కాపాడుకోలేక నేను చస్తున్నానమ్మా. ఏమయ్యో, మన అమ్మాయి అందం చూడు కారిపోతుందండి. మీ ఊర్లో జిడ్డుని అందం అంటారా? అమ్మాయి మూతి చూడండి, వెనక తిరిగిన కోతిలా ఉంది, ఇది మూత. అమ్మా నేను వెళ్ళి రెడీ అవ్వనా? నువ్వెంత మంచిగా రెడీ అయినా ఇంత అందంగా తయారు కాలేవే. అందంగా లేని ఆడవాళ్ళు ఈ సమాజంలో బతకూడదు. అందమైన అమ్మాయిని ఈ సమాజం బతకనివ్వదు. అందంగా లేని ఆడవాళ్ళని మాటలతో గుచ్చుతారు, అందమైన అమ్మాయిల్ని చూపులతో గుచ్చుతారు. రెండు డైలాలు చెప్తే గుణపంతో గుచ్చుతారు. ఎంత అందమా? అయ్య బాబాయ్, కొంచెం కావాలా? అక్కర్లా, థ్యాంక్ యూ. ఒరే బాబ్యా, ఒకసారి స్కిట్ లోంచి బయటికి రారా. నీ టీం లోంచి బయటకు వచ్చినా స్కిట్ లోంచి బయటకు రాలేనా? కొంచెం పొగరు ఎక్కువైంది, నీకన్నా గొప్ప అని తెలుసుకో. నీకన్నా గొప్ప నేనే. ఎలా రా? నీ టీం నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వే నాకు 4 సార్లు ఫోన్ చేసి రమ్మన్నావు. నేను ఎప్పుడన్నా నీకు ఫోన్ చేసి రమ్మన్నానా? అయినా నాకు సిగ్గు లేదులే. విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఎలా రా? ఉంటే సార్లు నన్ను పిలవు కదా. రాబాబు గారు వీడు వెంకీ స్కిట్ లో చేస్తున్నాడు కదా, బాగా కొడుతున్నాడు ఈ మధ్యన, అందుకు నీకు పొగరు బాగా వచ్చింది. ఏంటన్నా భలే మాట్లాడతావు. ఊరుకో, మనం బయటకు వెళ్తే ఆర్పి టీం లో మానేసేవా అని అడుగుతున్నారు తప్ప వెంకీ టీం లో చేస్తున్నాను ఒక్కడ కూడా అడగట్లేదన్నా. మన వెంకీ కనిపించి ఏరా ఏ టీం లో చేస్తున్నాను అడుగుతున్నాడన్నా. నువ్వు తన స్కిట్ లో చేసే తనకు తెలియదా? ఊరుకన్నా, ఆ టీం లో ఆడి చేస్తున్నట్టు ఆడికే తెలీదు. జోగి రాసుకుంటే బూది రాలుతుందంట, మీ ఇద్దరు రాసుకుంటే అది కూడా రాలతాం. యారా బయట ప్రొడక్షన్ అన్నం వండడం లేదా? సమర్ లేడీ గడ పేసారు కదా, మనిషి అన్నవాడు ఆడ భోజనం చేస్తాడా? అప్పుడే ఆడ నుంచి బయటకు వచ్చినాడు కూడా అబ్బే నేను ఇప్పుడే భోజనం చేస్తాను అంటాడంటే. రంగా ఒకసారి స్కిట్ లోకి వస్తావా? అలాగే. నా అందం చూసి జనాలు ఏమనుకుంటున్నారా? పందుల్లో అడుగు పంది వేరు, అమ్మాయిల్లో మీరు వేరు అంటారు. నేను హీరోయిన్ అయితే తప్ప నీ నోరు మూతపడదరా? అప్పుడు మూతపడేది నోరు కాదండి, మొత్తం ఇండస్ట్రీ. వీళ్ళెక్కడి నుంచి బావగారు వస్తున్నారంటే మందు పైరా 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 మందు పైరా 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 మందు పైరా 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 మందు పైరా 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 పైరా. అరే పెద్ద మనిషి ఫంక్షన్ కు పోయిరా పోయిరా, అరే పెద్ద కర్మ అయితే పోయిరా, అరే బాలసల ఫంక్షన్ కి పోయిరా పోయిరా, అరే బర్త్డే అయితే పోయిరా, అరే పోయిరా 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 మందు పైరా 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 పైరా. ఇంటిలోన సొరుగున్నదయా సొరుగులోన సరుకున్నదయా, మనసాగలేక మందాపలేక తెల తెల తయ్యారయ్యా. పోయిరా 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 మందు పోయిరా 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 పోయిరా. ఏంట్రా ఈ న్యూసెన్స్? ట్రైన్ పైకెక్కేంట్రా? మా ఆయన ట్రైన్ ఎక్కి రమ్మన్నాడు. ట్రైన్ ఎక్కి రమ్మంటే ట్రైన్ పైకి ఎక్కి రమ్మని కదా, ట్రైన్ లోపల కూర్చుంటారు.
అరే ఏ ప్లేస్ కూడా నాకు అర్థం కావట్లేదు. అదేంటి? మా నాయన 2 టైర్లు రమ్మన్నాడు. ఇక్కడ చూడబోతున్న చాలా టైర్లు ఉన్నాయి ట్రైన్ కు. మరి ఏ ట్రైన్ లో రావాలో తెలుస్తలేదు. ఓహో ఇదంతా నీ తప్పు కాదురా, నీ బాటల్ తప్పు. ఓ మందో నా మందా, ఓ మందో నా మందా, ఈ చేతితోనే పైసలు ఇచ్చాను, ఈ చేతితోనే మూత తీశాను, ఈ చేతితోనే సోడా కలిపాను, ఈ చేతితోనే గొంతు దడిపాను, ఈ చేతితోనే తుడిచివేయాలా, ఈ చేతితోనే ఎత్తిపోయాలా. అసలు ఏంటంటే నా పెళ్లి చూపులు సరే వాళ్ళ మా అత్తగారింటికి పోతానా. ఏమే అల్లుడు గారు వచ్చినట్టున్నారు, నేను డోర్ తెస్తా. అల్లుడు గారు ఆహా వచ్చారా? ఏంటల్లుడు తాగేసి వచ్చావా? లేదు తాగుతూ వచ్చా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలీదా? నాకు గాలితో స్టిట్ కానికరం నీదా. అల్లుడు గారు అమ్మ నాన్న రాలేరా? అయ్యో మా నాన్న చచ్చిపోయిండు, మా అమ్మ జైలుకి వెళ్ళింది. అయ్యో మీ నాన్న ఎలా చనిపోయాడు అల్లుడు? ఇలా చనిపోయాడు. అయ్యో నేను అడిగింది అది కాదు అల్లుడు, మీ నాన్నగారు చనిపోవడానికి కారణం ఏమిటి అని అడుగుతున్నా. మా నాన్న ఒక రోజు ఫుల్ బాటిల్ తాగుతాడు, మా అమ్మ కోపం వచ్చి కొట్టి చంపింది. అంత కోపం ఎందుకు మీ అమ్మకు? మా అమ్మ బాటిల్ టచ్ చేసి ఊరుకుంటారా? అబ్బో గొప్ప ఫ్యామిలీనే. రండి అల్లుడు కూర్చుందరు గాని. అబ్బా అంటే కుర్చీ కంఫర్టబుల్ లేదు, ఎక్కడ చేయించారు కుర్చీ? అల్లుడు గారు మీరు మధ్యలో కూర్చున్నారు, అటన్నా కూర్చోండి ఇటన్నా కూర్చోండి, లేకపోతే అటు ఇటు కాకుండా పోతారు. అల్లుడు అమ్మాయిని చూడు. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో, నా ప్రేమను శూన్యంగానో, కాదో లేదో ఏదో గానో. Feel my love, feel my love, feel my love, feel my love. నా అల్లుడు అమ్మాయి ఎలా ఉంది అల్లుడు? మీ పెద్ద కూతురొద్దు, మీ చిన్న కూతురు నాకు కావాలి. వాడి కన్ను నా మీద పడిందా? నేను చచ్చిపోతానమ్మా, నన్ను కిరోసిన్ పోసి కాల్చేయమ్మా. హిట్ అయిపోయిన తర్వాత జనాలు చేసేది అదే తల్లి. అక్క కోసం ఈ పెళ్లి చేసుకో తల్లి, నీకు దండం పెడతా బంగారం. వంచు తల వంచు. ఒక్కసారి ఆలోచించాలి. హలో పగిలిపోతుంది ఇక్కడ. అల్లుడు అల్లుడు ఇప్పుడు తెలివి వస్తుంది చూడండి. ఏంటి నేను ఇక్కడ ఉన్నానండి? అంత పెళ్ళిలా ఉంది. అల్లుడు పెళ్లి అయింది నీకే. ఇగో ఇప్పుడే అల్లుడు మా కుందరం బొమ్మ మెడలో తాళి కట్టావు ఫుల్లుగా దాగి. పుల్లుగా తాగిన తాళి కట్టే పేసారా? అల్లుడు నువ్వు తాళి కట్టావు, పెళ్లి అయిపోయింది, సంసారం చేయాలి, అదంతే మాకు తెలీదు. ఈ చేతితోనే తాళిగట్టాను, ఈ చేతితోనే మెట్టెదొడిగాను, ఈ చేతితోనే బొట్టు పెట్టాను, ఈ చేతితోనే కొంగు గట్టాను, ఈ ఫేసుతోనే కాపురం చెయ్యాలా, ఈ పిల్లతోనే పిల్లలుగా నాలా. ఇప్పటి వరకు చాలా మందులు తాగావు కదా, మరి ఇప్పుడే మందు అవుతావు? పురుగుల మందు. కరెక్ట్ చాయిస్. లోపలికి రా. అసలు ఇప్పుడు ఏమైందని మీరంతలా బాధపడుతున్నారు? నెక్స్ట్ జడ్జిమెంట్.
వచ్చింది. చాలా బాగుంది అసలు ఆర్పి అందం. నాకు కూడా కళ్ళు కుడుతున్నాయి. నాకు యాసిడ్ పూసి. వద్దు వద్దు, నేనే కొంచెం కళ్ళు మూసుకుంటాను స్కిట్ అయ్యేంత వరకు. బాగుంది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. వెరీ నైస్. బాబు గారు ఈ మొత్తం స్కిట్ లో ఆర్పి విశ్వరూపం చూపించాడు. అన్నావు చూడు, నీ అందమే నీకు శాపమని. నీ అందం జబర్దస్త్ గా శాపరా. హిలేరియస్ గా చేసావు, ఫుల్ గా ఎంజాయ్ చేసావు. నీదే సోలో విన్నర్. ఓ